నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. మనకి కార్తీక పురాణం వచ్చేసి 30 రోజులు ఉంటుంది కదండీ! అది మనకి మొదటి అధ్యాయం కదా! చిన్నగా కొద్దిగా కథలో ఏమేమి ఉన్నది అన్నది 1-30 వరకు నేను చెప్తానండి సంక్షిప్తంగా ఒకసారి చూడండి. మొదటి అధ్యాయం కథ కార్తీక పురాణం పరిచయం గురించి, కార్తీక వ్రతం చేయు విధానం గురించి మొదటి అధ్యాయంలో చెప్తారండి. అలానే రెండో అధ్యాయంలో వచ్చేసి ఒక పాపాత్ముడు కార్తీక మాసంలో దీపదానం చేసి ఎలా మోక్షం పొందాడో ఒక అద్భుత కథ ఉంటుంది. మూడవ అధ్యాయంలో వచ్చేసి శివభక్తుడి జీవితంలో కార్తీక మాసం ప్రభావం గురించి ఉంటుంది. నాలుగవ అధ్యాయం వచ్చేసి ఒక రాజు కార్తీక మాసంలో చేసిన పూజ వలన ఎలా యమలోకం నుండి విముక్తుడు పొందాడో అద్భుత కథ ఉంటుంది. ఐదవ అధ్యాయం ఒక గోపిక కార్తీక మాసంలో తులసి పూజ చేసి విష్ణులోకం చేరిన అద్భుతమైన కథ ఉంటుంది 5వ అధ్యాయంలో. 6వ అధ్యాయం ఒక వృద్ధ దంపతులు కార్తీక మాసంలో ఉపవాసం చేసి శివ సాయుధ్యం పొందిన అద్భుతమైన కథ ఉంటుంది. 7వ అధ్యాయం ఒక దొంగ కార్తీక మాసంలో చేసిన చిన్న పుణ్యకార్యంతో ఎలా స్వర్గప్రాప్తి పొందాడో చెప్పబడుతుంది. 8వ అధ్యాయము ఒక వేశ్య కార్తీక మాసంలో యాదృచ్ఛికంగా దీపం వెలిగించి ఎలా పుణ్యవంతురాలై స్వర్గలోకానికి చేరిందో అద్భుతమైన కథ ఉంటుంది. 9వ అధ్యాయం ఒక బ్రాహ్మణుడు కార్తీక మాసంలో పేదవారికి అన్నదానం చేసి ఎలా దేవలోక ప్రాప్తి పొందాడో అద్భుతమైన కథ ఉంటుంది. 10వ అధ్యాయం ఒక రాజు కార్తీక మాసంలో గంగా స్నానం చేసి ఎలా మహాపుణ్యఫలం పొందాడో అద్భుతమైన కథ ఉంటుంది. 11వ అధ్యాయం ఒక వృద్ధ మహిళ కార్తీక దీపదానం వల్ల ఎలా పరమపదం పొందిందో అద్భుతమైన కథ ఉంటుంది. 12వ అధ్యాయము ఒక వనవాసి కార్తీక మాసంలో తులసీదళం సమర్పించి ఎలా మోక్షం పొందాడో అద్భుతమైన కథ ఉంటుంది. 13వ అధ్యాయము ఒక వ్యాపారి కార్తీక మాసంలో దీపదానం చేసుకొని ఎలా విష్ణు సాయుధ్యం పొందాడో కథ ఉంటుంది. 14వ అధ్యాయం ఒక గోపికా భక్తి కార్తీక దీపదానం వల్ల ఎలా పరమపదాన్ని పొందిందో కథ ఉంటుంది. 15వ అధ్యాయము ఒక రాజు కార్తీక మాస వ్రతం చేసి ఎలా శివ సాక్షాత్కారం పొందాడో కథ ఉంటుంది. 16వ అధ్యాయం ఒక పాపాత్ముడు కార్తీక మాసంలో చేసిన చిన్న పుణ్యకార్యంతో ఎలా నరకము నుండి విముక్తి పొందాడో కథ ఉంటుంది. 17వ అధ్యాయము ఒక బ్రాహ్మణ కుటుంబం కార్తీక దీపదానం వల్ల ఎలా వైకుంఠ ప్రాప్తి పొందిందో కథ ఉంటుంది. 18వ అధ్యాయము ఒక వృద్ధ దంపతులు కార్తీక మాస దీపారాధన వలన ఎలా శాప విముక్తులయ్యారో కథ ఉంటుంది. 19వ అధ్యాయం ఒక వేశ్య కార్తీక మాసంలో యాదృచ్ఛికంగా దీపం వెలిగించి ఎలా మోక్షం పొందిందో అద్భుతమైన కథ ఉంటుంది. 20వ అధ్యాయం ఒక రాజు కార్తీక వ్రతం వలన ఎలా పరమపదాన్ని పొందాడో అద్భుతమైన కథ ఉంటుంది. 21వ అధ్యాయం కార్తీక మాసాంతం తర్వాత ఏ నియమాలు పాటించాలో, ఎలా ఉద్యాపన చేయాలో మరియు ఉద్యాపన ఫలం ఏమిటో వివరించబడుతుంది. 22వ అధ్యాయం కార్తీక మాసం యొక్క గూఢతత్వం, దీపదానమునకు వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం మరియు శివపార్వతి సంభాషణలో చివరి ఉపదేశం ఉంటుంది. 23వ అధ్యాయం కొన్ని ప్రాంతీయ గ్రంథాంతరాల్లో ప్రత్యేకంగా ఆంధ్ర, మహారాష్ట్ర, తమిళ సంస్కరణలో 23వ అధ్యాయం కూడా జోడించబడింది. ఇది ఫలశ్రుతి బ్రాకెట్లో మొత్తం పురాణం వినడం వలనే లభించే ఫలంగా ఉంటుంది. 24వ అధ్యాయము మంగళాధ్యాయం ఉంటుంది. 25వ అధ్యాయము భక్తి సాంప్రదాయ ఆశీర్వచనాలు ఉంటాయి. 26వ అధ్యాయము శివభక్తి తత్వబోధ ఉంటుంది. 27వ అధ్యాయము శివపార్వతుల అనుగ్రహ ముగింపు ఉంటుంది. 28వ అధ్యాయం శివధ్యాన మహిమ అధ్యాయం ఉంటుంది. 29వ అధ్యాయం కార్తీక సమాప్తి సంభాషణ బ్రాకెట్లో భక్తి మోక్షగమన కథ. 30వ అధ్యాయం శివపార్వతుల మంగళ ప్రార్థన అధ్యాయం. ఇవి మొత్తం టోటల్ 30 అండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.